హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రవల్క చౌదరి. నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో వన్ ఆఫ్ ది సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, మేడం ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ రియలా ఫేక్? నేను యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసం. సో ఎవ్రీ టైం ఎవరు అడిగినా సరే ఇదే క్వశ్చన్, మేడం మీరు చెప్పండి రియలా ఫేక్ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను పెర్ఫెక్ట్గా చెప్తున్నాను, వినండి. నా జర్నీ మొత్తం కూడా చెప్తాను మీకు. అప్పటికి మీకు బిలీవ్ అనిపిస్తే స్టెప్ ఆన్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? సో యాక్చువల్లీ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదానండి. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఒక చిన్న పాపని ఎత్తుకొని స్కూల్కి వెళ్ళి ఒక 3,500 శాలరీ కోసం కష్టపడేదాన్ని. స్టార్టింగ్ శాలరీ నాకు 3,500. బట్ ఏంటంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళలేని సిచ్యువేషన్. సో ఆల్రెడీ ఒక పాప ఉంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అసలు స్కూల్కి వెళ్ళలేకపోయాను. ఆ టైంలో ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటే బాగున్ను అని ట్రై చేసే టైంలో ఇలానే సోషల్ మీడియాలో నేను కూడా రీల్స్ చూడడము, యూట్యూబ్లో వీడియోస్ చూడడము, సమ్ ఉంటాయి కదా యాక్టివిటీస్, అలా కంప్లీట్ చేస్తున్న టైంలో నేను ఆన్లైన్లో చూశానమాట వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం. సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి సో నేను వన్స్ సార్కి కాంటాక్ట్ అయ్యాను. సో రమణ సార్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు. జస్ట్ ట్రైనింగ్ వినమని చెప్పారనమాట. సో మనకి 1 రూపీ కూడా తీసుకోకుండా ఫ్రీగానే మనకి ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ట్రైనింగ్కి అటెండ్ అయ్యాను నేను. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాను. తర్వాత నాకు ఒకటే అనిపించిందండి, చేస్తే ఫర్ ఎవరే చేయాలి, నా లైఫ్ని చేంజ్ చేయడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది. సో వెంటనే నేను డెసిషన్ అనేది తీసుకున్నాను, సక్సెస్ అయ్యాను. సో యాక్చువల్లీ నాకైతే వాట్సాప్ లేదంటే నార్మల్ కాల్స్ మెసేజెస్ తప్ప అసలు సోషల్ మీడియా గురించి ఐడియా లేదండి. ప్రీవియస్లీ మ్యారేజ్ అయినాక కిడ్స్తో సరిపోతుంది టైం అంతా కూడా, లేదంటే నాకు స్కూల్ టైంలోనే సరిపోయేది. అసలు 1 డే కూడా ఖాళీ ఉండేది కాదు. అసలు సోషల్ మీడియా పైన ఇంట్రెస్టే ఉండేది కాదు. అటువంటి టైంలో అసలు సోషల్ మీడియాలో వర్క్ చేయాలి అంటేనే భయపడ్డాను. బట్ సార్ వాళ్ళు క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయిపోయాను. అతి తక్కువ టైంలోనే జాయిన్ అయిన 2 మంత్స్లోనే నేను సూపర్వైజర్ అయ్యాను. 7 మంత్స్లోనే నేను అసిస్టెంట్ మేనేజర్ అయ్యాను. 11 మంత్స్లోనే నేను మేనేజర్ పొజిషన్కి అచీవ్ అయ్యాను. 1 ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి నేను సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఫేకా? సో మీరే ఆలోచించండి. మీకు ఇంకా క్లియర్గా మేడం నేను మీ టీంలోకి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలి అనే పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే ప్లీజ్ వన్స్ కాంటాక్ట్ మీ, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఇంకా మీకు డౌట్ ఉండొచ్చు, మేడం చాలా వీడియోస్ ఉన్నాయి కదా యూట్యూబ్లో, కొంతమంది రియల్ అంటున్నారు, కొంతమంది ఫేక్ అంటున్నారు అని. సో ఇదే కాదండి, ఆల్ ఓవర్ మన వరల్డ్ అనే చెప్తున్నాను. పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉంది. సో కొంతమంది ఏంటంటే రాంగ్గా కన్వర్ట్ అవుతుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వ్యూస్ కోసమో ఇంకేదో కొంతమంది మిస్టేక్ చేయొచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు డెఫినెట్లీ. సో నేను మీకు చెప్తున్నాను, కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. ఇట్స్ ఏ 100% జెన్యూన్ కంపెనీ, ట్రస్టెడ్ కంపెనీ. మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. సో మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. సో కంప్లీట్గా క్లియర్ చేస్తాను మీకు. వన్స్ టీం వర్క్లోకి వచ్చిన తర్వాత మీ ఇన్కమ్స్ చూసి మీరే షాక్ అవుతారు. ఆ విధంగా వర్క్ చేయొచ్చు. మెయిన్ వన్ థింగ్ ఏంటంటే ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ ఏమో, శాలరీ వస్తుందా, మాకు ఎంత శాలరీ వస్తుంది అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ జాబ్ ఆపర్చునిటీ, ఇట్స్ ఏ బిజినెస్ ఆపర్చునిటీ, ఓకేనా? సో మీకైతే ఇది జాబ్ కాదు. శాలరీ వస్తుందా లేదా ఒక 10,000 వస్తుందా 15,000 వస్తుందా కాదు, ఇట్స్ ఏ బిజినెస్ ఆపర్చునిటీ. మీకు మీరే ఓనర్స్. 10,000 20,000 కాదండి, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను అలానే చేస్తున్నాను. ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, అత్తయ్య మామయ్యని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, అన్నింటినీ చూసుకుంటూ కూడా ఫ్రీ టైంలోనే నేను వర్క్ చేస్తూ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నా కార్ ఓపెనింగ్ వీడియో కూడా ఉంటుంది. యాక్చువల్లీ స్టార్టింగ్ ఆన్లైన్ అంతా కూడా ఫేక్ ఉంటుంది అనే పర్సన్స్లో మా హస్బెండ్ ఒకరు. అటువంటి మా హస్బెండ్కి నేను ఒక 15 lakhs కార్ కూడా గిఫ్ట్ ఇవ్వగలిగాను. సో అటువంటి అచీవ్మెంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. సో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ 100% జెన్యూన్ కంపెనీ, ఓకేనా? ఇంకా చాలామంది ప్రొడక్ట్స్ కోసం కూడా అడుగుతున్నారు, మ్యామ్ తెలుగులో మాకు ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్పండి అని చెప్పి. సో ఎస్ అండి, నేను కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ ప్రొడక్ట్స్ కోసం స్టార్ట్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్లీ వాటి కోసం వీడియోస్ చేస్తాను.